మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. హనీ ట్రాప్ ముఠా రట్టు చేశారు పోలీసులు. బైపాస్ చౌరస్తాలో వాహనదారులను టార్గెట్ చేస్తూ వలపు వల విసిరి బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్న నాందేడ్ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు. పథకం ప్రకారం యువకులను ట్రాప్ చేస్తున్న ఈ జంటపై నిఘా ఉంచిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి అరాచకాలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు పోలీసులు. యువకులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి రేప్ కేసు పెడతామని, చంపుతామని బెదిరిస్తూ దోచుకుంటున్నారు. ఆ దంపతులు ఇంకా చాలా మంది నుంచి నగదు, బంగారం దోచుకున్నారని తెలిపారు సిఐ శ్రీనివాస్. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో మొదటిసారి హనీ ట్రాప్కు పాల్పడుతున్న ఒక జంటని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులని ఆకట్టుకునే విధంగా నిలబడడం, లేకపోతే మాట్లాడడం, హావభావాలతో వాళ్ళని లొంగపరుచుకునే విధంగా ప్రయత్నిస్తున్న సందర్భంలో వాళ్ళకు పూర్తిగా క్లియర్గా వచ్చిన సమాచారం, దాంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. గత నెల రోజులుగా రెక్కి నిర్వహించి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సిఐ శ్రీనివాస్ గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. సార్, ఎట్లా రెక్కి నిర్వహించారు, అసలు ఎట్లా సమాచారం వచ్చింది, సుమోటోగా కేసు తీసుకున్నారు, ఎట్లా చూస్తారు? గత 15 రోజుల క్రితం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇట్లా ఒక మహిళ మన కంటేశ్వర్ బైపాస్ కానీ, ఆర్మూర్ రోడ్ కానీ, డిహెచ్ చౌరస్తా నుంచి కానీ ఇట్లా ఎక్కువసేపు ఒక దారి నిలబడడం, గంటకు ప్లేస్ చేంజ్ చేసుకుంటా నిలబడడం, దాంతోపాటు వచ్చిపోయే వాళ్ళకు కొంతమంది ఆమె వైపు చూసిన వాళ్ళకు సైగలు చేసి రమ్మడం, వచ్చిన తర్వాత వ్యభిచారానికి రమ్మంటున్నారు. సో రమ్మన్న తర్వాత ఆమెతో వెళ్ళిన వాళ్ళను కూడా వెనకాల ఒక బైక్ ఫాలో అవుతుంది. ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళి సస్పీషియస్ ఉంది, మేబీ వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. అక్కడ వ్యభిచారానికి అయితే ఎవరైతే పోతుందో వాళ్ళ కస్టమర్ నుండి ఎన్ని డబ్బులు ఉంటే వాళ్ళని డబ్బులు తీసుకో అంటే దోచుకోవడము, ఏదో రేప్ కేసు పెడతా, అటెంప్ట్ రేప్ కేసు పెడతా అని వాళ్ళ బెదిరించడం లాంటివి చేస్తున్నారు. సో విక్టిమ్స్ కూడా ముందుకు రావడం లేదు అనే మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. సో దాంతో మేము కూడా ఒకసారి మా పర్సన్ను ఎవరైతే ఆ మహిళా కస్టమర్తో పోతున్నప్పుడు మేము కొంచెం ఫాలో చేయడానికి ప్రయత్నించినాము. సో ప్రయత్నిస్తే ఆమెకు సంబంధించిన వ్యక్తి వచ్చి మా పర్సన్ను కూడా అడ్డగించి ఎందుకు వస్తున్నావు, ఎందుకు ఫాలో అవుతున్నాం అనే దాని ఉన్నప్పుడు మాకు కన్ఫర్మ్ అయింది. సో ఈ మహిళ వెనకాల ఇంకొక పర్సన్ ఉన్నాడు. సో వెనుక వీళ్ళ అంటే ఎవరైతే కస్టమర్తో పాటు మహిళ వెళ్తున్నప్పుడు ఇంకొక వాళ్ళ పర్సన్ ఫాలో అవుతున్నాడు. సో మేబీ ఇది ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్, మేబీ వాళ్ళు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళి దోచుకోవడం లాంటివి చేస్తుంది వాస్తవమే అన్నట్టు మాకు కొంచెం అర్థమైంది. సో దాంతోపాటు మేము కూడా ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము. పెట్టే క్రమంలో మొన్న 9th నాడు మార్నింగ్ మనకు ఫోన్ వచ్చిందండి. ఇట్లా మహిళ గోపంపల్లి కమాన్ దగ్గర ఉన్నారు. పక్కనే కొంత దూరంలో బండి పట్టుకొని వాళ్ళకి సంబంధించిన ఏదైతే బండి ఉందో ఆ బండి కూడా మేము ఐడెంటిఫై చేసాం ముందే కాబట్టి ఆ బండి ఇక్కడ ఉందని చెప్పేసరికి మేము పంచులను తీసుకొని మా ఉమెన్ పీసీ వాళ్ళందరినీ తీసుకొని మేము డైరెక్ట్ వెళ్ళేసరికి మనం చూసి వాళ్ళిద్దరు పారిపోవడానికి ప్రయత్నించడం పట్టుకొస్తే వాళ్ళు కొంచెం అక్కడ బీభత్సం చేశారు. అంటే అటు గుద్దుకోవడము, తన్నుకోవడము, అట్లా వాళ్ళే న్యూసెన్స్ చాలా చేశారు. సో వాళ్ళని నచ్చజెప్పి తీసుకొచ్చినాము, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా వాళ్ళు కన్ఫ్యూజ్ అయినారు. ఇదంతా వాళ్ళు నాందేడ్కి చెందిన వాళ్ళుగా చెప్పినారు. వాళ్ళు కొంత 2 నెలల నుంచి వెళ్ళి నిజామాబాద్లో ఉంటున్నారు. మాధవనార్ సైడు రెంట్కు ఉన్నట్టు చెప్పారు. సో ఇట్లా వాళ్ళకు ఆమె కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఇంతకుముందు కాస్మెటిక్ బిజినెస్ చేస్తుండే వాళ్ళట. సో ఎక్కువ డబ్బులు సరిపోక ఆమె భార్యనే ఇట్లా చేపిస్తూ వెనుక భర్త ఫాలో అవుతుండు. నిర్మానుష్య ప్రదేశాలకు పోయిన తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళ నుంచి ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు తీసుకోవడం అలాంటివి చేస్తున్నట్టు మాకు కన్ఫర్మ్ చేసింది. వాళ్ళను నిన్న మార్నింగ్ రిమాండ్ తరలించాము. అంటే వాళ్ళ దగ్గర ఏమేమి గుర్తించారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి స్వాధీనం చేసుకున్నారు, ఏం పేర్లు వాళ్ళు, ఎక్కడ వాళ్ళు అసలు వాస్తవానికి? వాళ్ళు నాందేడ్కు చెందిన వాళ్ళు. నాందేడ్ దగ్గర వాళ్ళ నుంచి వెళ్ళి జూపిటర్ బైక్ 3 ఫోన్లు తీసుకున్నాము. ఆమె హ్యాండ్ బ్యాగ్లో 23,700 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాము. అవి సీజ్ చేసినాము. కొన్ని కండోమ్ ప్యాకెట్స్ ఉన్నాయండి. ఒకటి స్కూటీలో అంటే ఆ జూపిటర్ బైక్లో కూడా ఒక చిన్న కత్తి ఉంది. సో కత్తి దేనికని కూడా అడిగితే మేబీ ఇట్లా ఇది కస్టమర్స్ కొంచెం రెబల్ అయినప్పుడు కూడా వాళ్ళని బెదిరించడానికి ఉపయోగిస్తామన్నట్టు వాళ్ళు చెప్పినారు. అవన్నీ మేము సీజ్ చేసాం, పంచుల సమక్షంలో సీజ్ చేసినాం. అంటే బాధితులు ఎవరైనా వచ్చారా, ఒకవేళ వచ్చే అవకాశం ఉందా? ఇట్లాంటి జరుగుతున్న ఘటనలకు సంబంధించి పబ్లిక్ ఏం చెప్తారు, యువతకి ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ సుమోటోగా తీసుకున్నారు, ఇది మొదటిసారి అనుకోవచ్చు, ఏం చెప్తారు? బాధితులు మనం ఇప్పుడు రిమాండ్ చేసినాం కాబట్టి పేపర్ కానీ న్యూస్ కవర్ అయితే బాధితులు దానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటగా బాధితులు వాళ్ళు కూడా వ్యభిచారానికి పోవడం కూడా తప్పే కాబట్టి మేబీ వాళ్ళకు ఈ
మనీ లాస్ అనేది వాళ్ళు చెప్పుకోలేకపోయి ఉండొచ్చు. సో దాని గురించి ఇప్పుడు దీంతో కొంతమంది బాధితులు వచ్చే అవకాశం ఉంటే వాళ్ళని కూడా మేము యాజ్ పర్ లా మేము స్టేట్మెంట్ వాళ్ళు రికార్డ్ చేసేసి కోర్టుకు పంపిస్తాము. ముఖ్యంగా యువత ఏంటంటే ఇలాంటి వాటికి అది కావద్దు. ఎందుకంటే ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళకు డిఫరెంట్ వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంది. సో వాళ్ళలో పడద్దు. ఒకసారి మనం వాళ్ళ వేలో వెళ్ళామంటే ఏ సమస్య అని ఎదురుగా వస్తుంటుంది. సో ఇప్పుడు మనం చాలామందికి వ్యభిచారం అనేది రీసెంట్గా కూడా మేము 3 కేసులు వ్యభిచారం ఆర్గనైజర్తో వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేశాము. వాళ్ళు ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే ఆమెతోని వెళ్ళేటప్పుడు ఆమె భర్త ఫాలో కావడము, అక్కడ గొడవ కావడం, ఇంకా వేరే అఫెన్స్లో కూడా దారి తీయవచ్చు, కొట్టుకోవడం లాంటివి, చంపుకోవడం లాంటివి కూడా దారి తీయవచ్చు. కాబట్టి యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు కొంచెం గమనించాలి. చెడుదారిన పడకుండా అందరి బాధ్యత. కాబట్టి సొసైటీలో ఏమైనా ఇలాంటి వ్యభిచారానికి సంబంధించినవి కానీ, ఈ గంజాయికి సంబంధించినవి కానీ చెడు ఉంటే 100 కానీ ఏ లిమిట్స్లో పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా ఆ లిమిట్ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వగలని కోరుతున్నాం. రైట్, ఇది ఓవరాల్గా ఏదైతే ఇది మన నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి కాల్ గర్ల్స్ అన్నట్టు ఏదైతే జరుగుతుందో ఇక్కడ హనీ ట్రాప్కి సంబంధించి దంపతులు చేసిన ఘటనకు సంబంధించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు, వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు కనుక ఎక్కడైనా జరిగితే ధైర్యంగా పోలీసులకి సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.